కనికరము గలవారు ధనులు, వారు కనికరాన్ని పొందుతారు. కనికరము పరలోకం నుంచి వస్తుంది, ప్రభు దగ్గర నుంచి వస్తుంది. దాన్ని మనం పొందుకుంటాం. కనికరాన్ని ప్రదర్శించినప్పుడు, కనికరాన్ని చూపినప్పుడు, కనికరము, కని అంటే చూడడం, కరము అంటే చెయ్యి చాపడం, అనగా సింపతి చూపించడం, జాలి చూపించడం, అయ్యో పాపం అని అనడం. ఈ కనికరమును చూపించడం వల్ల, ప్రదర్శించడం వల్ల దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట, నేను కనికరమనే కోరుచున్నాను, బలిని కోరడం లేదు. దేవుడు బలిని, దహన బలులు కోరుకోవడం లేదు, స్తోత్ర బలులు కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన మనుషులు ఆయనకి ఇష్టమైన బలులు. ఆయన కనికరమును కోరుకుంటాడు. ఆయన కోరుకున్న కనికరాన్ని మనము ప్రదర్శించగలిగినట్లయితే, ఆయనను బట్టి మనం అలా ప్రదర్శించగలిగినప్పుడు మనం కనికరము పొందుకుంటాం. మనం విత్తిన కనికరాన్ని విత్తి కనికరాన్ని కోసుకుంటాం. దయను విత్తి దయాను కోసుకుంటాం. మనం ఏం విత్తుతామో దాన్నే కోసుకుంటాం. మనం విత్తిన దానికన్నా అధికమైనటువంటి కనికరాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు కృపను అనుగ్రహించునుగాక.